దేవరాయ గురించి శ్రీకాంత్ చెప్పిన మరికొన్ని సంగతులను ఇప్పుడు చూద్దాం. దొరబాబు క్యారెక్టర్ డామినేట్ చేస్తుందా, కృష్ణదేవరాయల క్యారెక్టర్ ఎక్కువ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అసలు నీకు బయటకు వచ్చేదే కృష్ణదేవరాయలు ఆ గెటప్. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ లాస్ట్ వరకు క్యారెక్టర్ ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అంటే త్రూ అవుట్ కృష్ణదేవరాయలు కనిపిస్తాను ఉంటుంది. అంటే నీకు దొరబాబులో కూడా కృష్ణదేవరాయలు కనిపిస్తాడు. చెప్తాను అది ఎట్లా అనేది థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే ఈ దర్శకుడు నానికృష్ణ ఈ కథను ఏ విధంగా టేకప్ చేశాడు? అంటే ఫస్ట్ 2-3 సబ్జెక్టులు చెప్పాడు. ఎందుకంటే నానికృష్ణ తెలుసు నాకు, అంతకుముందు రంగయ్య దొంగ కోడైటర్గా నా సినిమాలు చేశాడు. అతను అప్పుడప్పుడు డిస్కషన్లో చాలా బాగా చెప్పేవాడు అనమాట. ఆ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ని చెప్పినప్పుడు సార్ నేను చేస్తాను, నువ్వు చేయగలవా లేదా అని అడగడం జరిగింది. ఏమంటే నేను 100% ప్రాణం పెట్టి చేస్తాం కాబట్టి ప్రొడ్యూసర్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్. గెటప్స్ ఈ అనుకున్న టైంలో గ్రాఫిక్స్ ఉన్నాయి, ఆ గ్రాఫిక్స్ అన్నీ చేయాలి. ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా ఉంటే తప్పితే మన ఇద్దరం అనుకుంటే ఏం ఉపయోగం లేదంటే అతను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ దీంట్లో. ఆయన ఫ్రెండ్ ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట, అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు పార్ట్నర్స్. ఇంకా అందరూ అనుకుని ఈ సబ్జెక్ట్ వెళ్ళడం. బట్ చాలా అద్భుతం. అంటే కొత్త వాళ్ళు నాకు తెలిసి డీల్ చేయలేరు ఇటువంటి సబ్జెక్ట్ని. కొత్త వాళ్ళకి మనం ధైర్యం సరిపోదు. నేను ఒక రాయిసినాను అంతే. కుదిరితే మనం ఏం చేస్తాం, మన నచ్చిన సబ్జెక్టులే చేయాలి కదా. నిజంగా చాలా బాగా చేశాడు. డైలాగ్స్లో గ్రిప్ ఉంది అతనికి, బట్ టేకింగ్లో గ్రిప్ ఉంది. చాలా అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ డీల్ చేసినట్టు చేసింది. చూస్తే మీకు అర్థమైపోతుంది. వరుసగా తప్పులు చేసుకుంటూ వెళ్తుండే ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. ఏమది ఒకే పాలన కిందకు తేవాలను చూచుటకు భారతావని బాబర్ అబ్బసొత్త అతని అనుమతి తెచ్చిన జాగీరా. హెచ్చరికలు చేస్తే తల తీస్తానని చెప్తున్నా. పాటలు విడుదలైన తర్వాత నెల రోజులకి సినిమా ప్లాన్ చేశారు. కారణం ఏంటి సార్? డిలే అయిందా లేకపోతే? యాక్చువల్గా ఏంటంటే మేము ఆడియో రిలీజ్ చేసిన ఒక 20 days అనుకున్నాం, 20 days చేసేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ గ్రాఫిక్స్ దగ్గర తేడా వచ్చేసింది. గ్రాఫిక్స్ది ఏమైందంటే ఒకటి అంతా అయిపోయిన తర్వాత సరిగ్గా రాలా. మళ్ళీ దాన్ని చేసి, ఎందుకంటే దీంట్లో ఓపెనింగ్ ఎపిసోడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే అమ్మోరు వచ్చేసి ఒక మేఘాలతో ఫామ్ అవుతుందన్నమాట. ఫస్ట్ మేఘాలతో ఫామ్ అయ్యి తర్వాత సముద్రంలోంచి వాటర్తో ఫామ్ అయ్యి వాటర్తో డ్యాన్స్ చేసే ఎపిసోడ్ అనమాట అది. అంటే ఆ టైంలో కృష్ణదేవరాయలు ఎపిసోడ్కి సంబంధించిన వస్తా ఈ అమ్మోరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆ కాళికామాత డ్యాన్స్ లాగా తీసే ఎపిసోడ్ ఫస్ట్లో బాగా రాలా. అందుకే మళ్ళీ దాన్ని చేయడానికి మనకి టైం పట్టేసింది అనమాట. ఈ సినిమాలో ప్రధానంగా ఏ సన్నివేశాలు హైలైట్గా నిలవబోతున్నాయి, ప్రేక్షకులను ఏ విధంగా మెస్మరైజ్ చేయబోతున్నాయి? నీకు ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తూ ఉంటుంది. నీకు ఒరిజినల్ ఇప్పుడు మనకి విలేజ్లో జరిగే కామెడీలు, విలేజ్లో ఏం జరుగుతాయి, ప్యాకెట్ అడే బ్యాచ్, లేకపోతే అమ్మాయిల దగ్గరికి దొంగ మేళలు, సరదా జోకులు, అమ్మాయిలు ఏడిపిస్తారు, ఇట్లా సాగుతూ ఉంటుంది. మధ్యలో ఇంట్రెస్టింగ్గా చక్కగా ఏదో ఉంది, సంథింగ్ ఏదో జరగబోతుందని ఇది చేస్తాం. నాకు బాగా అంటే నీకు ఎపిసోడ్ కృష్ణదేవరాయల ఎపిసోడ్ హైలైట్గా ఉంటుంది. ఒక్కలు లెక్క పెట్టుకుంటూ కూర్చోడానికి నేనేమి కృష్ణ పరమాత్మని కాదు. అంటే ఈ చిత్రంలో మీతో పాటు యాక్ట్ చేసిన ఎంఎస్ నారాయణ ఇంకా ఇతర సహనటులు మీ దొరబాబు క్యారెక్టర్ కానీ కృష్ణదేవర క్యారెక్టర్ కానీ ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? అంటే వాళ్ళంతా ఉండేది ఓన్లీ దొరబాబు క్యారెక్టర్ పక్కనే. విలేజ్లో జరిగే గొడవ, ఈ టైప్ ఎంటర్టైన్మెంట్, ఇంకా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నీకు చెప్పేదే ఉంది. ఎంఎస్ నారాయణను వీళ్ళు నాకు మా ఇంట్లోనే నాకున్న
నాకు వెల్ విషర్గా చేసిన క్యారెక్టర్ అనమాట. బాబాయ్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసిన ఎంఎస్ నారాయణ. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు, అటు మహిళా ప్రేక్షకులు కానీ ఇటు ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు సడన్గా మల్టీ స్టార్ చిత్రాలకి మారారు. ఏ విధంగా అంటే మీరు నేను ఫస్ట్ నుంచి చేసేవాడు మల్టీ స్టార్ ఫిల్మ్స్, ఇప్పుడు కాదు, బిగినింగ్ నుంచి కూడా. ఎందుకంటే 1/2 సినిమాతోనే నేను స్టార్ట్ చేశాను. చక్రవర్తి నేను 1/2 సినిమా, దాని తర్వాత ఆమెలో నరేష్ గారు నేను చేసాం, తర్వాత మళ్ళీ ఎగిరే పవర్లో నేను జేడి చక్రవర్తి, జగపతి బాబు నేను చాలా సినిమాలు చేసాం, వేణు నేను చాలా సినిమాలు చేసాం, తర్వాత నాగార్జున గారు నేను నేనే ప్రేమిస్తూ చేశాను, సంక్రాంతిలో మళ్ళీ నేను అది చేశాను. అప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడప్పుడు మధ్యలో గ్యాపులుగా నాకు మంచి నేను చేయాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా నాకు ఇష్టమే కాబట్టి నాకు వాళ్ళతో మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు నన్ను అడగడం జరుగుతుంది. నేను చేయాలా చేయకూడదని నేను డిసైడ్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు షాడోలో వెంకటేష్ గారితో చేస్తున్నాను నేను. మొన్న బాలకృష్ణ గారితో అంటే చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళతో అయితే కనుక నాకు ఏ ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే విలన్ దగ్గర నుంచి చేసినాను కదా వాళ్ళతో. ఫస్ట్ విలన్ ఉన్నప్పుడు వీళ్ళతో చేశాను నేను. అందుకని ఆ ర్యాప్తో ఏంటంటే వాళ్ళతో చేస్తే నాకేం ప్రాబ్లం ఉండదు. నా బిజినెస్కి కానీ నా మార్కెట్కి కానీ ఏ ప్రాబ్లం ఉండదు. అందుకని సరదాగా వాళ్ళతో చేస్తూ ఉంటాను. ఇప్పుడు నాతోటి ఆర్టిస్ట్ జగత్ బాబు కానీ, వేణు కానీ వాళ్ళతో ఒక డబుల్ హీరోస్ చేసుకుంటూ వెళ్తాను. మిగతా నా సోలో చేసుకుంటాను. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ దేవరాయ రిలీజ్ తర్వాత, దేవరాయ అయిన తర్వాత సేవకుడు రిలీజ్ అవుతుంది. సేవకుడు తర్వాత మళ్ళీ శత్రువు సినిమా, ఈ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలో అయిపోయిన సినిమాలో ఇప్పుడు షాడో జరుగుతుంది. 23వ తారీఖు కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. అదే ఈ 23. ఇంకా అంటే ఇంకొక 2 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మొత్తం 3 ప్రాజెక్ట్స్ ఇంకా చేయబోయే ఉన్నాయి అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ దేవరాయ విలువైన విశేషాలు మాకు అందించినందుకు. థ్యాంక్ యూ. శ్రీకృష్ణ